Hello everyone, this is Hemashri, working as zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to discuss about the topic Darwinism, Neo-Darwinism and Hardy-Weinberg equilibrium in 5th unit evolution in the paper Cytology, Genetics and Evolution. So let's start the topic. Darwinism. Introduction. Darwinism is a theory of biological evolution developed by the English naturalist Charles Darwin and others. So Darwinism అనేది ఒక బయాలజికల్ ఎవల్యూషన్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే చార్లెస్ డార్విన్ అని ఇంకా కొంతమంది సైంటిస్టులు ఈ థియరీని డెవలప్ చేశారు. స్టార్టింగ్ దట్ ఆల్ స్పీషీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అరైజ్ అండ్ డెవలప్ through the natural selection of small inherited variations that increase the individual's ability to compete, survive and reproduce. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అన్ని స్పీషీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా న్యాచురల్ సెలెక్షన్ ద్వారా ఇన్హెరిట్ అయిన చిన్న చిన్న వేరియేషన్స్ని బేస్ చేసుకొని ఇండివిజువల్స్ అన్నీ కూడా వాటి లైఫ్లో కంపీట్ అంటే ఎదిరించడానికి వేరే ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే ఎనిమీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదిరించడానికి, కంప్లీట్ అవ్వటానికి, సర్వైవ్ అవ్వటానికి అంటే జీవించటానికి, ఇంకా రీప్రొడక్షన్ జరుపుకోవడానికి కూడా గల ఫీచర్స్ని ఇంక్రీజ్ చేసుకున్నాయి అని మనకి చెప్తున్నారు ఇక్కడ ఈ థియరీలో. సో డార్విన్ డిఫైన్డ్ ఎవల్యూషన్ యాజ్ డిసెంట్ విత్ మోడిఫికేషన్. సో డార్విన్ అనే సైంటిస్ట్ మనకి తరాల ద్వారా మనకి మోడిఫై అయిన ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో చార్లెస్ డార్విన్ మేడ్ ఏ వాయేజ్ ఫర్ 5 years ఇన్ ఏ షిప్ కాల్డ్ HMS బీగల్, made 3 observations in nature and proposed the theory of natural selection or Darwinism. సో ఇక్కడ ఏంటంటే చార్లెస్ డార్విన్ అనే సైంటిస్టు ఆయన 5 yearsలో ట్రావెల్ చేసిన ఈ నేచర్ని అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి 3 observationsని బేస్ చేసుకొని మనకి న్యాచురల్ సెలెక్షన్ ఆర్ డార్వినిజం థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. డార్విన్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వర్క్స్ ఆఫ్ థామస్ మాల్టస్, చార్లెస్ లైల్ అండ్ ఆల్ఫ్రెడ్ రస్సెల్స్ వాలెస్ అనే సైంటిస్టుల ద్వారా ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. సో వాళ్ళు చేసిన వర్క్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి న్యాచురల్ సెలెక్షన్స్ని, డార్వినిజం థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. 3 observations ఆఫ్ డార్విన్. సో డార్విన్ చేసిన 3 observations చూద్దాం. ప్రొడిగాలిటీ ఆఫ్ రీప్రొడక్షన్. Every organism tends to reproduce in maximum numbers so as to maintain its population in large number. సో ప్రతి ఆర్గానిజం కూడా అది చేయగలిగినంత రీప్రొడక్షన్ ద్వారా మ్యాక్సిమం నెంబర్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ నెంబర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పారామీషియం రీప్రొడ్యూసెస్ 3 to 4 times a day. సో పారామీషియం మనకి ఒక రోజులో 3 నుంచి 4 times రీప్రొడక్షన్ జరుపుకొని దాని సంతతిని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి కాన్స్టెన్సీ ఆఫ్ పాపులేషన్. So in spite of the highest reproductive capacity, the populations of all the organisms never increase abnormally. సో ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ రీప్రొడక్టివ్ కెపాసిటీ అనేది లేకుండా ఏ ఆర్గానిజం కూడా తన పాపులేషన్ని అబ్నార్మల్గా ఇంక్రీజ్ చేసుకోలేదు అని మనకి చెప్తున్నారు. సో థర్డ్ వన్ వచ్చేసి వేరియేషన్స్. ఇన్ నేచర్ ఇట్ ఈస్ a common observation that every organism has its own specific features and never resemble with similar species. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేచర్లో కామన్గా ఆర్గానిజమ్స్కి వాటి స్పెసిఫిక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో అవి సిమిలర్ స్పీషీస్తో రిసెంబుల్ అవ్వవు అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. 3 conclusions made by Darwin. సో డార్విన్ ఇచ్చిన 3 conclusions చూస్తే ఏ వచ్చేసి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సో ద పాపులేషన్స్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ కాన్స్టెంట్ నెంబర్ బికాస్ ఆఫ్ 3 types ఆఫ్ స్ట్రగుల్స్ టు విచ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్.
సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఆర్గానిజమ్స్లో పాపులేషన్స్ అనేవి ఒక కాన్స్టెంట్ నెంబర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే కొన్ని స్ట్రగుల్స్ అనేవి వాటికి ఉండటం వల్ల కాన్స్టెంట్ నెంబర్లో మాత్రమే ఉంటాయి, అవి నెంబర్ని ఇంక్రీజ్ చేయవన్నమాట. సో ఏంటి ఆ 3 స్ట్రగుల్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్ స్పెసిఫిక్ స్ట్రగుల్. సో ఇంటర్ స్పెసిఫిక్ స్ట్రగుల్ అంటే సేమ్ స్పీషీస్కి మధ్యలో ఉండే స్ట్రగుల్ అనమాట. సో అంటే ఫుడ్ కోసం కానీ షెల్టర్ కోసం కానీ వాట్ ఎవర్ ద రీజన్, సో వాటిలో అవే ఆ సేమ్ స్పీషీస్లో వాటిలో అవే కొట్టుకోవడము గొడవలు జరగడం వల్ల ఇంటర్ స్పెసిఫిక్ స్ట్రగుల్ అంటారనమాట. సో ఇంట్రా స్పెసిఫిక్ స్ట్రగుల్ అంటే ఎనిమీస్ వల్ల అనమాట. సో వేరే స్పీషీస్ అంటే ఇప్పుడు సింహాన్ని మనం కుందేల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో పెద్ద జంతువులు చిన్న జంతువుల మీద అటాక్ చేస్తాయి కాబట్టి దీన్ని ఇంట్రా స్పెసిఫిక్ స్ట్రగుల్ అంటారనమాట. సో చిన్న జంతువులు ఎక్కువైపోతే పెద్ద జంతువులు వాటి మీద అటాక్ చేసి ఫుడ్ కోసం కానీ సో ఇలా అటాక్ చేసి చంపేస్తాయి కదా, దాన్ని మనము డిఫరెంట్ స్పీషీస్ మధ్య జరిగే స్ట్రగుల్ని ఇంట్రా స్పెసిఫిక్ స్ట్రగుల్ అని చెప్తాము. సో ఇంటర్ స్పెసిఫిక్ అంటే సేమ్ స్పీషీస్ మధ్యలో జరిగే స్ట్రగుల్. సో థర్డ్ వన్ వచ్చేసి స్ట్రగుల్ విత్ ఎన్విరాన్మెంట్. సో స్ట్రగుల్ విత్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్లో జరిగే డిస్టర్బెన్సెస్ వల్ల, ఎన్విరాన్మెంట్లో జరిగే చేంజెస్ వల్ల వచ్చే స్ట్రగుల్స్ వల్ల ఇక్కడ ఆర్గానిజమ్స్ అనేవి కాన్స్టెంట్ పాపులేషన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ బి వచ్చేసి న్యాచురల్ సెలెక్షన్. నేచర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెలెక్టింగ్ ద ఆర్గానిజమ్స్ పొసెసింగ్ వేరియేషన్స్ అండ్ కుడ్ డైడ్ ఓవర్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే నేచర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఆర్గానిజమ్స్ మీద. సో ఎలా అంటే మనకి ఆర్గానిజమ్స్ అన్ని నేచర్కి తగ్గట్టుగా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడ ఉండే కండిషన్స్కి తట్టుకోగలగాలి. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే కనుక దాని స్ట్రక్చర్ని చేంజ్ చేసేసుకొని నేచరే దాన్ని స్ట్రక్చర్ని చేంజ్ చేసుకునేలాగా చేస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో సి వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. నేచర్ సెలెక్ట్స్ అండ్ అలౌస్ ఓన్లీ ద ఫిట్టెస్ట్ ఆర్గానిజమ్స్ టు సర్వైవ్ అండ్ అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏంటంటే నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది, సర్వైవ్ అవ్వగలిగిన ఆర్గానిజమ్స్ మాత్రమే ఆ ఎన్విరాన్మెంట్లో ఉండేలాగా నేచరే సెలెక్ట్ చేసుకుంటుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి నియోడార్వినిజం. ఇంట్రడక్షన్. ద టర్మ్ నియోడార్వినిజం మార్క్స్ ద combination of natural selection and genetics as it has been variously modified since it was first proposed. సో ఈ నియోడార్వినిజం అనేది న్యాచురల్ సెలెక్షన్స్ని జెనెటిక్స్ని కలిపితే వచ్చిన కాంబినేషన్ అనమాట. సో ఇది వేరియస్గా మోడిఫికేషన్స్ అనేవి జరుపుకుంటుంది. ఇది ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పటి నుంచి కూడా దీంట్లో వేరియస్ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో నియోడార్వినిజం ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ మోడర్న్ థియరీ. సో నియోడార్వినిజంనే మనము మోడర్న్ థియరీ అని కూడా పిలుస్తామన్నమాట. ఆర్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ నియోడార్వినిజంని మనం సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్గా కూడా పిలుస్తాము. ఎ ఫ్యూ బయాలజిస్ట్ కాల్డ్ నియోడార్వినియన్స్ ఆర్ రోమన్స్, ఆగస్ట్ వీజ్మాన్, మెండల్, క్యాటిల్వెల్, వాల్లేస్, హెర్బర్ట్ స్పెన్సర్ ఎట్సెట్రాస్. సో ఈ సైంటిస్టులని మనము నియోడార్వినియన్స్ అని కూడా పిలుస్తామన్నమాట. వీళ్ళందరూ కూడా బయాలజిస్టులు అనమాట. సో దిస్ థియరీ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ 5 కాన్సెప్ట్స్. సో ఈ నియోడార్వినిజం థియరీ అనేది 5 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయబడింది. సో అవేంటంటే జీన్ మ్యూటేషన్స్, క్రోమోజోమల్ మ్యూటేషన్స్, జెనెటిక్ రికాంబినేషన్స్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ అండ్ ఫైనల్ వన్ రీప్రొడక్టివ్ సెలెక్షన్స్. సో ఈ 5 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఈ నియోడార్వినిజం అనేది మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇండస్ట్రియల్ మెలనిజం. In early 19th century in England there were no industries. సో ఇంగ్లాండ్లో 19th centuryలో ఉన్నప్పుడు అక్కడ ఏమి ఇండస్ట్రీస్ లేవన్నమాట. In that particular period grey moths existed in large number. The reason for its large number is as there were no industries, the bark of the trees were covered with grey colored lichens. సో ఇక్కడ ఏం జరిగిందంటే 19th centuryలో ఇంగ్లాండ్లో ఎటువంటి ఇండస్ట్రీస్ అనేవి లేకపోవడం వల్ల గ్రే మాత్స్ అనేవి చాలా ఎక్కువ నెంబర్లో ఉండేవన్నమాట. సో అక్కడ అవి ఎక్కువ నెంబర్లో ఎగ్జిస్ట్ అయ్యి సర్వైవ్ అయ్యి ఉండేవి. సో ఆ లార్జ్ నెంబర్ గ్రే మాత్స్ లార్జ్ నెంబర్ ఎందుకు ఉంది అని అంటే కనుక
ఇక్కడ ట్రీస్కి ఉండే బార్క్ అనేది గ్రే కలర్గా ఉండేదన్నమాట. ఎందుకంటే అక్కడ లైకెన్స్ ఉండటం వల్ల ఆ ట్రీస్కి బార్క్ రీజియన్లో గ్రే కలర్ లైకెన్స్ అనేవి ఉండటం వల్ల ఆ గ్రే కలర్ మాత్స్ ఆ లైకెన్స్తో కలిసిపోయినట్టు ఆ కలర్లో ఉండిపోయి ఆ బార్క్స్కి అటాచ్ అయ్యి అక్కడే ఉండి వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేసుకున్నాయి అనమాట. ద గ్రే కలర్డ్ మాత్స్ కుడ్ ఈజీలీ బ్లెండ్ ఆర్ camouflage with that lichens and are multiplied in huge number. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గ్రే కలర్డ్ మాత్స్ అనేవి ఆ లైకెన్స్తో కలిసిపోయి బ్లెండ్ అయిపోయినట్టు ఇంకా ఆ బార్క్స్కి అటాచ్ అయిపోయి ఉండిపోయి అవి బాగా ఎక్కువ నెంబర్లో మల్టిప్లై అయిపోయింది అనమాట. తన సంతతిని బాగా పెంచేసుకుంది. And very few black moths were present because they were easily detected on the grey background of the trees. సో బ్లాక్ కలర్ మాత్స్ అనేవి చాలా తక్కువ నెంబర్లో ఉండేవి అనమాట. అవి తక్కువ నెంబర్లో ఉండి తొందరగా ఎన్విరాన్మెంట్లో అపియర్ అయిపోయి కనిపించేసేవి. సో పక్షులు ఈ మాత్స్ని తింటాయి కదా, సో అవి త్వరగా పక్షులకి ఎక్స్పోజ్ అయిపోయి కనిపించేసేవి. సో ట్రీస్కి అతుక్కొని ఉన్న బ్లాక్ కలర్ కనిపించేస్తుంది. సో ఎన్విరాన్మెంట్లో ఉండిపోవడం కనిపించేయడం ఈ ఈజీగా వాటికి పక్షులకి డిటెక్ట్ అవటం వల్ల అవి తక్కువ నెంబర్లో ఉండేవి అనమాట. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వెన్ ఇండస్ట్రియలైజేషన్ స్టార్టెడ్. సో కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇట్ రిజల్టెడ్ in production of smoke or soot which is deposited on the barks of the trees. The grey colored barks turns into black. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఎక్కువ స్మోక్ పొగ అనేది వస్తుంది కదా ఇండస్ట్రీస్ నుంచి. సో ఆ పొగ అనేది రావటం వల్ల ఈ పొగ వచ్చి ఈ ట్రీస్కున్న బాక్స్కి అంటుకోవడం వల్ల ఆ ట్రీ బాక్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. సో బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఈ గ్రే మాత్స్ అనేవి ఇప్పుడు బాగా ఎన్విరాన్మెంట్లో కనిపించడం జరుగుతుంది. సో ఈ పక్షులకి ఎప్పుడైతే ఈ గ్రే మాత్స్ కనిపించడం జరుగుతుందో అప్పుడు అవి కూడా వాటిని తినేస్తాయి కదా, ఫుడ్లా తీసుకుంటాయి. సో అప్పుడు గ్రే మాత్స్ నెంబర్ అనేది తగ్గిపోతుంది. సో అవి ఏం చేసుకున్నాయి, న్యాచురల్ సెలెక్షన్ అంటే నేచరే సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఏవైతే సర్వైవ్ అవ్వగలుగుతాయో వాటినే ఉంచుకుంటుంది కదా. సో అలా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ థియరీని బేస్ చేసుకొని బ్లాక్ కలర్ అయితే సర్వైవ్ అవ్వగలుగుతాయి. ఎందుకంటే ఆ ఇండస్ట్రియల్ స్మోక్ ద్వారా రిలీజ్ అయిన పొగ వల్ల మనకి ఇక్కడ ఈ బ్లాక్ కలర్ మాత్స్ అనేవి ఎక్కువగా కనిపించవు ఈ పక్షులకి. సో అందుకని అవి బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసేసుకున్నాయి అనమాట. వాడి బాడీ కలర్ని బ్లాక్ కలర్లోకి చేసేసుకొని ఈ మాత్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి అనమాట. So now the black colored moths increased in number and the grey colored moths due to easy detection on the black background were reduced. So ఈ బ్లాక్ కలర్డ్ మాత్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట. సో బాడీ కలర్ని చేంజ్ చేసుకొని న్యాచురల్ సెలెక్షన్ చేసుకొని మారిపోయాయి అనమాట, బ్లాక్ కలర్లోకి మారిపోయాయి. సో బ్లాక్ కలర్లోకి మారకుండా ఉన్నవి వాటి నెంబర్ని తగ్గించేసుకొని ఇంక డిక్రీజ్ అయిపోతాయి. సో ఇంక ఇక్కడ ఎక్కువగా బ్లాక్ కలర్డ్ మాత్సే ప్రొడ్యూస్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం పిక్చర్లో బ్లాక్ కలర్ మాత్స్కి గ్రే కలర్ మాత్స్కి డిఫరెన్షియేషన్ అనేది చూడొచ్చు అనమాట. Industrial melanism helps us to understand that the nature selects the organisms or that variability which is more suited for that environmental conditions. సో ఇక్కడ మనకి ఈ నేచురల్ సెలెక్షన్ ఏం చెప్తుందంటే ఇండస్ట్రియల్ మెలనిజం మనకి నేచరే ఆర్గానిజమ్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనేది అర్థం చేసుకోవడాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో బతకగలిగేవి మాత్రమే అక్కడ ఉండగలుగుతాయి, మిగతావి సర్వైవ్ అవ్వలేవు అని మనకి చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెంట్ టు DDT. సో DDT అంటే ఇదొక పెస్టిసైడ్ అనమాట. డైఫినైల్ ట్రైక్లోరోఈథేన్ అంటాం మనం ఈ DDTని. సో ఇన్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ పెస్ట్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద స్ప్రేయింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ లైక్ DDT. సో ఈ DDT అనేది అగ్రికల్చర్లో మనము స్ప్రే చేయడం వల్ల ఈ పెస్ట్స్ని మనము కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో హవెవర్ DDT కాంట్ బ్రింగ్ 100% డెత్స్ ఇన్ ఎనీ స్పీషీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో ఈ DDT అనేది 100% ఇన్సెక్ట్స్ని చంపలేదన్నమాట.
ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ సర్వైవ్. సో కొన్ని నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ మాత్రం సర్వైవ్ అవ్వగలుగుతాయి. దీస్ సర్వైవింగ్ ఇండివిజువల్స్ ఆర్ రెసిస్టెంట్ టు DDT. సో ఈ బతకగలిగిన ఇండివిజువల్స్ అనేవి DDTకి రెసిస్టెంట్గా ఉంటాయి అన్నమాట. రెసిస్టెన్స్ ఇన్ ఏ క్యారెక్టర్ ఈస్ కంట్రోల్డ్ బై జీన్స్. సో ఈ రెసిస్టెన్స్ క్యారెక్టర్ అనేది జీన్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. సో దే ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ రెసిస్టెంట్ ఫ్లైస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, DDTకి రెసిస్టెంట్గా ఉన్న ఫ్లైస్ అనేవి దాని నెంబర్ని ఇంక్రీజ్ చేసేసుకుంటాయి అనమాట, ఆ ఫ్లైస్ నెంబర్ని. సో ఇక్కడ మనం పిక్చర్లో కనుక చూస్తే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో మనము A few mosquitoes have DDT resistant alleles. Most mosquitoes have non-resistant alleles. సో ఇక్కడ కొన్ని మస్కిటోస్లో DDT రెసిస్టెన్స్ ఉంది, కొన్నిటికి లేదు. సో DDT స్ప్రేడ్. సో DDT స్ప్రే చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మస్కిటోస్ విత్ రెసిస్టెంట్ అల్లెల్స్ సర్వైవ్, మస్కిటోస్ విత్ నాన్ రెసిస్టెంట్ అల్లెల్స్ డై. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే DDTకి రెసిస్టెంట్గా ఉన్న మస్కిటోస్ మాత్రం బతికాయి, మిగిలినవి బతకకుండా చచ్చిపోయాయి. సో సర్వైవర్స్ రీప్రొడ్యూస్ ఓవర్ సెవరల్ జనరేషన్స్. సో సర్వైవ్ అవ్వగలిగిన మస్కిటోస్ రీప్రొడక్షన్ జరుపుకొని వాటి సంతతిని పెంచేసుకున్నాయి అనమాట. సో ఇక్కడ చూద్దాం, పాపులేషన్ నౌ కన్సిస్ట్ ఎంటైర్లీ ఆఫ్ మస్కిటోస్ విత్ రెసిస్టెంట్ అల్లెల్స్. సో రెసిస్టెంట్ అల్లెల్స్ ఉన్న మస్కిటోస్ అన్ని వాటి పాపులేషన్ని ఇంక్రీజ్ చేసేసుకుందనమాట. Thus resistance populations are evolved as selective advantage against insecticides. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్న మస్కిటోస్ అనేవి పాపులేషన్స్ని ఇంక్రీజ్ చేసుకుని సెలెక్టివ్ అడ్వాంటేజెస్ని పెంచేసుకుందనమాట ఇన్సెక్టిసైడ్స్కి అగెయినెస్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసి హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. An example of Hardy-Weinberg equilibrium. Introduction. There are 200 chickens in a poultry farm. 100 are having black plumage and the other 100 are having splashed white plumage. సో ఇక్కడ మనకి 200 చికెన్స్ని తీసుకున్నాం ఒక పౌల్ట్రీ ఫామ్ నుంచి. సో ఒక 100 బర్డ్స్కి ఏమో బ్లాక్ ప్లూమేజ్ ఉంది. బ్లాక్ ప్లూమేజ్ అంటే మనం ఫెదర్స్ అనమాట. ఆ ఫెదర్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉన్నాయి ఒక 100కి. ఇంకొక 100 బర్డ్స్కి స్ప్లాష్డ్ వైట్ ప్లూమేజ్ అనేది ఉందన్నమాట. సో జీనోటైప్ ఆఫ్ బ్లాక్ ఈస్ A1A1 అండ్ దట్ ఆఫ్ స్ప్లాష్డ్ వైట్స్ ఈస్ A2A2. దట్ ఈస్ బోత్ ఆర్ హోమోజైగస్ టు ద కలర్ ఆఫ్ దేర్ ప్లూమేజ్. సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ కలర్కి జీనోటైపు A1A1 ఇచ్చారు, ఇంకా స్ప్లాష్డ్ వైట్స్కి A2A2 ఇచ్చారనమాట. సో ఇవేంటంటే ఈ బోత్ ఆర్ హోమోజైగస్లో ఉన్నాయి, వాటి కలర్ ఆఫ్ ద ప్లూమేజ్కి ఇవి హోమోజైగస్లో ఉన్నాయన్నమాట. The chickens are allowed to breed at random so that every possible genotype will be produced. సో ఈ చికెన్స్ అనేవి ర్యాండమ్గా రిప్రొడక్షన్ జరుపుకున్నాయి అనమాట. సో ఈ రిప్రొడక్షన్ జరుపుకొని బ్రీడింగ్ చేస్తే అవి పాసిబుల్ జీనోటైప్స్ చాలా ఎవ్రీ పాసిబుల్ జీనోటైప్ అనేది ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయిందనమాట. ఎన్ని ప్రొడ్యూస్ అవ్వగలిగితే పాసిబుల్ జీనోటైప్స్ అన్ని ప్రొడ్యూస్ అయ్యాయి. ద హెటరోజైగస్ చికెన్స్ బాండ్ టు దీస్ హోమోజైగస్ పేరెంట్స్ పొసెస్డ్ బ్లూయిష్ ప్లూమేజ్. సో ర్యాండమ్ బ్రీడింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ హెటరోజైగస్ చికెన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట, హోమోజైగస్ పేరెంట్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఏం ప్రొడ్యూస్ అయ్యాయి అంటే బ్లూయిష్ ప్లూమేజ్ ఉన్న బర్డ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఇక్కడ ఈ జీన్ ఫ్లో పాపులేషన్ని కనుక చూస్తే మనకి ఈ పిక్చర్లో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో జీన్ పూల్ ఏ, సో ఇక్కడ మనం చూస్తే ఈ జీన్ పూల్ ఏ ఇంకా జీన్ పూల్ బి. సో ఈ జీన్ పూల్ బిలో జీన్ పూల్ ఏలో ఉన్న జీన్స్ని మనం చూడొచ్చు. సో ర్యాండమ్ బ్రీడ్ జరిగినప్పుడు జీన్ ఫ్లో మనకి ఇక్కడ జీన్ పూల్ ఏలో ఉన్న జీన్స్, జీన్ పూల్ బిలో ఉన్న జీన్స్ కూడా ఇక్కడ మనకి న్యూ జీన్ పూల్లో మనకి కనిపిస్తున్నాయి అనమాట. జీన్ ఫ్లో ఫ్రమ్ వన్ పాపులేషన్ టు అనదర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్. సో ఇక్కడ ఇంటర్ బ్రీడింగ్ జరగటం వల్ల ఫామ్ అయిన న్యూ జీన్ పూల్ మనం చూడొచ్చు. Each homozygous parent produced only one type of gamete, either A1 or A2. సో ఎగ్ ఆర్ స్పర్మ్ జీనోటైపికల్లీ. సో ఇక్కడ ప్రతి హోమోజైగస్ పేరెంట్ కూడా ఒక టైప్ ఆఫ్ గ్యామెట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అది A1 అయినా అయి ఉండొచ్చు, A2 అయినా అయి ఉండొచ్చు, అంటే ఎగ్ కానీ స్పర్మ్ కానీ అనమాట. సో విత్ ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ 200 చికెన్స్ దేర్ ఈస్ ఎ జీన్ పూల్ ఆఫ్ 400 plumage కలర్ జీన్స్. సో
200 పాపులేషన్లో చికెన్స్ పాపులేషన్ ఉన్న జీన్ పూల్లో 400 ప్లూమేజ్ కలర్స్ జీన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే మనకి ఇక్కడ 200 బ్లాక్ అల్లెల్స్ అండ్ 200 స్ప్లాష్డ్ వైట్ అల్లెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. సిన్స్ ఈచ్ డిప్లాయిడ్ ఇండివిడ్యువల్ కంటెంట్స్ 2 జీన్స్ ఫర్ ప్లూమేజ్ కలర్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ప్రతి డిప్లాయిడ్ ఇండివిడ్యువల్లో కూడా 2 జీన్ ప్లూమేజ్ కలర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో యాజ్ పర్ ద థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ, సో థియరీ ఆఫ్ ప్రాబబిలిటీని బేస్ చేసుకొని చూస్తే ద జీన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ A1 is equals to 200/400 is equals to 0.5. The gene frequency of A2 is equals to 200/400 is equals to 0.5. Frequency of A1 is expressed as P. Frequency of A2 is expressed as Q. So from this information one may predict the genotypic and phenotypic frequencies in the next generation. So ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనము జీనోటైపిక్ అండ్ ఫినోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ ని నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి ప్రెడిక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. దిస్ ప్రెడిక్షన్ ఈజ్ వెరిఫైడ్ బై ద రిజల్ట్స్ ఆఫ్ ర్యాండమ్ క్రాసెస్. సో ఈ ప్రెడిక్షన్ ర్యాండమ్ క్రాసెస్ కి వెరిఫై చేసి రిజల్ట్స్ ని చెప్పొచ్చు అని చెప్తున్నారు. యాజ్ పర్ ద మెండెలియన్ రూల్, with only 2 types of alleles, there are 3 ways in which the gametes may combine at random to form new chickens. సో ఇక్కడ మెండెలియన్ రూల్ని బేస్ చేసుకొని చూస్తే 2 types of alleles 3 waysలో ర్యాండమ్ క్రాసెస్ జరుపుకోవటం వల్ల ఈ గ్యామెట్స్ అనేవి కంబైన్ అయ్యి మనకి న్యూ చికెన్స్ని ఫామ్ చేశాయని చెప్తున్నారు. సమ్ A1 కెన్ కంబైన్ విత్ A1 గ్యామెట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే A1 గ్యామెట్స్తోనే కంబైన్ అయ్యాయి. సమ్ అదర్ A1 గ్యామెట్స్ కెన్ కంబైన్ విత్ సమ్ A2 గ్యామెట్స్. సో కొన్ని A1 గ్యామెట్స్ కొన్ని A2 గ్యామెట్స్తో కంబైన్ అయ్యాయి. ఫైనల్లీ అదర్ A2 గ్యామెట్స్ కెన్ కంబైన్ విత్ ద రిమైనింగ్ A2 గ్యామెట్స్. సో ఇక్కడ ఇంకా కొన్ని A2 గ్యామెట్స్ ఏం జరిగాయంటే మిగిలిన A2 గ్యామెట్స్తో కంబైన్ అయ్యి ర్యాండమ్ క్రాసెస్ని జరిపాయన్నమాట. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ 2 gametes కమింగ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ జైగోట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఫ్రీక్వెన్సీస్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏవైనా సరే 2 gametes కలిసి ఒక జైగోట్ని ఫామ్ చేసి ఆ ప్రొడక్ట్ ఫ్రీక్వెన్సీస్ని మనకి చూపించాయన్నమాట. Since a zygote is always formed by the joint occurrence of 2 independent gametes, the expansion of the binomial P plus Q whole square provides the probabilities directly. సో ఇక్కడ ఏం జరిగిందంటే 2 ఇండిపెండెంట్ గ్యామెట్స్ అనేవి జాయింట్ అకరెన్స్ అనేది జరగటం వల్ల జైగోట్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఈ ఎక్స్పాన్షన్ అనేది బైనామియల్గా ఉంది. సో ఇది మనకి ప్రాబబిలిటీస్ని ఎలా చూపిస్తుందంటే డైరెక్ట్గా P ప్లస్ Q హోల్ స్క్వేర్ అనేది మనకి ఈ ప్రాబబిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో P ప్లస్ Q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు P స్క్వేర్ ప్లస్ 2PQ ప్లస్ Q square is equals to 1 అని మనకి చెప్తున్నారు. In this experiment P is equals to 0.5 and Q is equals to 0.5. Substituting in the formula gives us the probabilities for each genotype. సో మనం ఇక్కడ ఈ P వాల్యూస్ని Q వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి జీనోటైప్ ప్రాబబిలిటీస్ అనేవి కనిపిస్తాయని చెప్తున్నారు. సో 0.5 ప్లస్ 0.5 ఈజ్ ఈక్వల్స్ టు 0.25 ప్లస్ 0.5 ప్లస్ 0.25 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన 0.25 A1 గ్యామెట్స్ని ఇండికేట్ చేస్తూ బ్లాక్ ప్లూమేజ్ని చూపిస్తుంది. సెకండ్ 0.5 A1 A2 గ్యామెట్స్ని ఇండికేట్ చేస్తూ బ్లూ ప్లూమేజ్ని చూపిస్తుంది. సో నెక్స్ట్ వన్ 0.25 వచ్చేసి A2 గ్యామెట్స్ని ఇండికేట్ చేస్తూ స్ప్లాష్డ్ వైట్ని మనకి చూపిస్తుంది. సో ఫైనల్గా ఇది 1కి ఈక్వల్ అయింది. సో దిస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జెనెటిక్ ఈక్విలిబ్రియం కెన్ బి డిమాన్స్ట్రేటెడ్ ఇన్ 1 more generations ఆల్సో. సో ఈ జెనెటిక్ ఈక్విలిబ్రియం అనేది 1 or more జనరేషన్స్కి సిగ్నిఫికెన్స్ అవుతుంది. దీన్ని మనం డిమాన్స్ట్రేట్ చేస్తాము అని మనకి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అన్లెస్ కండిషన్స్ చేంజ్ ద జీన్ ఫ్రీక్వెన్సీస్ అండ్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీస్ విల్ రిమైన్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ఆల్ సబ్సిక్వెంట్ జనరేషన్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కండిషన్స్ అనేవి చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ జీన్ ఫ్రీక్వెన్సీస్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీస్ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. వచ్చే జనరేషన్స్కి కూడా
ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఈ కండిషన్స్ చేంజ్ అవ్వకపోతే ఈ ఫ్రీక్వెన్సీస్ సేమ్గా ఉంటాయి అని మనకి చెప్తున్నారు. దిస్ ఎగ్జాంపుల్ మే బీ ఎక్స్టెండెడ్ ఇంటూ ఏ ఫండమెంటల్ రూల్. సో ఈ ఎగ్జాంపుల్ అనేది మనకి ఫండమెంటల్ రూల్గా ఎక్స్టెండెడ్ అయింది అని మనకి చెప్తున్నారు. దస్ వన్స్ ఏ పాపులేషన్ రీచెస్ జెనెటిక్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ p² plus 2pq plus q square is equals to 1, the genetic frequencies will always be the same generation after generation unless the equilibrium upset. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాపులేషన్ ఎప్పుడైతే జెనెటిక్ ఈక్విలిబ్రియంకి రీచ్ అయిందో ఎక్కడంటే p² plus 2pq plus q² is equals to 1కి రీచ్ అయిందో అప్పుడు ఆ జెనెటిక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి జనరేషన్స్ నుంచి జనరేషన్స్కి ఈక్విలిబ్రియం అనేది సేమ్గా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఈ ఈక్విలిబ్రియం అనేది అప్సెట్ అయ్యేంత వరకు కూడా ఈ ఈక్విలిబ్రియం అనేది మనకి సేమ్గా ఉంటుంది అని మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డార్వినిజం, నియో డార్వినిజం అండ్ హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. థ్యాంక్ యూ.